హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో న్యూ టాజల్ చూపిస్తున్నా. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. 4 ఇంచెస్ స్క్వేర్ పీస్ తీసుకున్న ఒకటి, ఇంకొకటి చిన్నది కప్ కోసము 3.5 ఇంచెస్ స్క్వేర్ పీస్. ఇప్పుడు పెద్ద స్క్వేర్ పీస్ని ఇలా ఫోల్డ్ చేసి ట్రయాంగిల్ షేప్ 2 టైమ్స్ స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసి ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి. ఇంకొకటి సేమ్ 4 ఇంచెస్ పీసు ఇలా 2 టైమ్స్ ట్రయాంగిల్ షేప్ ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. డబుల్ స్టిచ్ చేసి ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మిడిల్లో ఇలా డోరీ పెట్టేసి స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు దానిపైన ఇంకొకటి మనం స్క్వేర్ పీస్ చేసాం కదా, దాన్ని పైన పెట్టేసి డబుల్ స్టిచ్ చేసుకోవాలి. ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి. దీన్ని ఇలా ఓపెన్ చేస్తే ఇలా వస్తుంది. ఈ సైడ్ ఇలా చిన్నగా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలి. 2 సైడ్స్ ఇలా చిన్నగా ఫోల్డ్ చేసి ఎడ్జ్ పార్ట్ ఉంటుంది కదా, అది 2 సైడ్స్ ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు క్యాప్ను కూడా ఇలా ట్రయాంగిల్ ఫోల్డ్ చేసి క్యాప్ను స్టిచ్ చేసి డబుల్ స్టిచ్ చేసి ఇలా ఎక్స్ట్రా కట్ చేసి రివర్స్ తీసాను. లోపల ఇలా ఉంటుంది కదా, దాన్ని ఇట్లా ఒక నీడిల్తో అంటే బయటకు నీట్గా వస్తుంది. ఇప్పుడు ఏదైనా ఒకటి పర్ల్ కానీ ఏదైనా ఒకటి ఉంటే కింద ఒకటి ఇలా స్టిచ్ చేసుకుంటే అది షేప్ మంచిగా కనిపిస్తుంది. ఒక పూస కానీ ఒక బీడ్ కానీ పర్ల్ కానీ ఏదైనా ఈ 2 కలిపి స్టిచ్ చేసుకొని తర్వాత నేను ఒక కప్పులాగా ఉండేది ఒక బౌల్ తీసుకున్నా. తర్వాత క్యాప్ పెట్టేసి ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఇలా వచ్చిందండి. ఇలా వచ్చింది. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్.